ఫ్రెండ్స్ ఈ రోజు నేను దొండకాయ బిర్యానీ చేయబోతున్నా. ఇది దొండకాయ, ఇవి బాస్మతి రైస్. ఇవి బాస్మతి రైస్ గంట ఎక్కువైంది నానబెట్టి. ఈ ఆనియన్స్, ఇప్పుడు ఆనియన్స్ దొండకాయ ఇప్పుడు నేను నూనెలో ఫ్రై చేస్తున్నా. పొయ్యి మీద మట్టి కుండ పెట్టి అందులో ఆయిల్ వేసి ఇప్పుడు నూనెలో ఇవేంటి ఆనియన్స్ వేయించుకుంటున్నా. బాగా ఇది ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది ఆనియన్స్ మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేసుకోవాలి. మనం బిర్యానీలో ఎట్లయితే ఏం చేస్తామో అట్లా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది గోల్డ్ కలర్ అయింది, ఇప్పుడు తీసేసుకుంటున్నా. గోల్డ్ కలర్ అయింది, తీసేస్తున్నా. ఇప్పుడు చేసి దొండకాయ కూడా కొంచెం అంతా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాయి. ఇప్పుడు మామూలుగా మీద తొక్క కొద్దిగా అంతా ఇట్లా కొంచెం నూనె లేగినట్టు కావాలి. అట్లయితే మనకు తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసేస్తున్నాం ఫ్రెండ్స్. దగ్గర వేసేసుకుంటున్నాం. ఇప్పుడు అన్నీ ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం పొయ్యి మీద వేరే రైస్ పెట్టుకుందాం. బగారకు నేను రైస్ పెట్టిన, ఏంటంటే బాస్మతి రైస్ 3 గిలాసాల బాస్మతి రైస్ పెట్టిన. ఇలా సాజీరా, పట్ట, చెక్క, స్టార్ అవన్నీ వేసేసిన. స్టార్ది కొంచెం అంత ఆయిల్ వేస్తున్నా. కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇట్లా కలుపుకుందాం. ఫ్రెండ్స్ నా చేతికి దెబ్బ తగిలింది, అందుకే పట్టి కట్టుకున్నా. ఇంకా వీడియోలు చేయలేను అని చెప్పి ఇది లాస్ట్కు చెప్తాను నా చేతికి దెబ్బ ఎలా తగిలిందో. ఈ రైస్ అయితే కొంచెం ఉడకాలి. మామూలుగా రైస్ అయితే ఉడుకుతుంది. ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత మనం వంపేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నం అయితే ఇది పలుకు మీద వచ్చేసింది. ఇప్పుడు ఈ అన్నం అయితే నేను తీసేస్తున్నా. ఈ రైస్ అంతా తీసి పక్కన పెడుతున్నా. రైస్ అంతా వేసేసేయండి. ఈ రైస్ ఆరే వరకు మనము ఏవైతే దొండకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం మసాలా అంతా కలుపుకుందాం. ఇప్పుడు దొండకాయ అంతా ఇందులో వేసేస్తున్నా. ఇందాక నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అందులో కారం వేస్తున్నా. నేను ఒక పెద్ద స్పూన్ అంతా కారం, దీనంతా కారం వేసిన. సాల్ట్ అందులో రైస్లో వేసినాం కదా, కొంచెం చూసేసుకోవాలి. రైస్లో వేసినాం కాబట్టి సాల్ట్ చూసేసుకోవాలి. ఇప్పుడు నేను పసుపు వేసిన, తర్వాత అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. నాకు చెయ్యి కలపరాదు కాబట్టి ఇవన్నీ వేసేస్తే మా కూడలు కలుపుతుంది. మళ్ళీ పెరుగు వేసేస్తున్నా. ఇది ఒక ప్యాకెట్, ఒక 2-3-4 పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఏదైతే ఆనియన్స్ మనం నూనెలో వేయించుకున్నామో అది ఇందులో కొంచెం వేస్తున్నా. మళ్ళీ కొంచెం రైస్ మీద వేసుకుందాం. కొంచెం అంతా గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ అంత వేసిన. గరం మసాలా ఇదంతా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఏంటంటే దొండకాయ ఇవన్నీ వేసినాం కదా, ఇవన్నీ బాగా కలుపుతున్నాము. ఇవన్నీ కలిపేసుకొని మనం బిర్యానీకి ఇప్పుడు ప్రిపేర్ కావాలి. అడుగునంతా కొంచెం రైస్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ దొండకాయ ఏదైతే మనం అంతా కలిపి పెట్టుకున్నామో ఇవి అదంతా ఇట్లా వేసేసుకొని కొంచెం అంతా మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం వేసేసినాం. అన్నం అంతా కప్పేసినాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మనం ఏంటంటే మూత పెట్టి ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలి. చూపిస్తా. నేను కొద్దిగా అంతా వేసిన ఆల్రెడీ, కానీ మళ్ళీ కొద్దిగా అంత వేస్తున్నా. పెట్టి పైన ఇది చిన్న రోల్ కూడా పెట్టినా, మళ్ళీ కింద పెంక కూడా పెట్టినా. మరి కుండ కదా, మట్టి కుండ కదా, మాడిపోగలదని. ఫ్రెండ్స్ ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఆగినాక మనకు బిర్యానీ రెడీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాం. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇది బిర్యానీకి మేము మధ్యలో నేను ఏంటంటే ఇంగ్లాలు పెట్టిన, దాని మీద నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసేసి మూత పెట్టి కమ్మగా వాసన కూడా వస్తుందని. ఫ్రెండ్స్
ఇప్పుడైతే దొండకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. నా చెయ్యి ఒకటి కాలుతుంది. దొండకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సూపర్గా వాసన వస్తుంది. అసలు మరి ఎవరైనా చేసిండ్రో లేదో కానీ నేనైతే దొండకాయ బిర్యానీ అయితే నేనైతే చేస్తున్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కమ్మగా వాసన వస్తుంది. కలర్ఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు ఇది వేరే ప్లేట్లో కూడా వేసి చూపిస్తా ఫ్రెండ్స్. దొండకాయ బిర్యానీ చాలా కలర్ఫుల్గా చాలా బాగా సూపర్గా ఉంది. మరి ఎవరైనా చేశారో లేదో కానీ నేనైతే నా ఐడియాతో నేను చేసిన దొండకాయ బిర్యానీ బాగుంటుంది. ఇట్లా కూడా కొన్ని చేసి చూస్తే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా బాగుంది. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా ఉంది. నేను ఇంకా కట్టెల మీద మట్టి కుండలో చేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది దొండకాయ బిర్యానీ. చాలా టేస్ట్గా చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. నేనేమైందంటే నా చేతి మీద స్టాండ్ పడింది. నేను కూరగాయలు అమ్ముతా. కూరగాయలు స్టాండ్ నా చేతి మీద పడి ఈ పెద్ద నేల పైన పడి బొక్క అనేది ప్యాచర్ అయిందంట. ఈ 4 ఏళ్ళే పని చేస్తున్నాయి. ఈ ఏళ్ళు మాత్రం ఏం పట్టొస్తలేదు. ఎందుకంటే నా కోడలు కలుపుతుంటే నేను చేసిన వీడియో చాలా రోజులు అవుతుందని. మీకు కూడా ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది దొండకాయ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా చేయి కూడా త్వరలోనే బాగా కావాలని మీరు అందరు మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.